కొనుగోలు చేసిన సన్నాలకు 500 రూపాయల బోనస్ ఖాతాలో వేసింది రాష్ట్ర సర్కార్. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఇప్పటికే ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లోని రైతుల అకౌంట్లలోకి బోనస్ క్రెడిట్ అయినట్లు తెలిపారు. ధాన్యం అమ్మిన 2 రోజులకే ఖాతాల్లోకి బోనస్ తో సహా డబ్బులు చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. బోనస్ అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైతులు. కొనుగోలు చేసిన సన్నాలకు 500 రూపాయల బోనస్ ఖాతాల్లో వేసింది రాష్ట్ర సర్కార్. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఇప్పటికే ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లోని రైతుల అకౌంట్లలోకి బోనస్ క్రెడిట్ అయినట్లు తెలిపారు. ధాన్యం అమ్మిన 2 రోజులకే ఖాతాల్లోకి బోనస్ తో సహా డబ్బులు చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. బోనస్ అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రైతులకు బోనస్ పంపిణీ చేస్తోంది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 3223 మంది రైతుల ఖాతాల్లో బోనస్ జమ అయింది. జిల్లాలో ఇప్పటివరకు 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు అధికారులు. బోనస్ కు సంబంధించిన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనస్ కు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ సందర్భం రానే వచ్చింది. నిన్నటి నుంచి నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి బోనస్ నిన్నటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు సహకార సంఘం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా రైతులంతా కూడా వారికి బోనస్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం, దాంతో పాటు వచ్చేటువంటి రబీ సీజన్ కు సంబంధించి ఎరువుల కోసం వచ్చినటువంటి రైతులు ఉన్నారు. వీరితో మాట్లాడించుకుంటే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, నిన్నటి నుంచి బోనస్ రైతుల ఖాతాలో బోనస్ జమ అవుతుంది. ఎట్లా చూస్తారు ఒక రైతుగా? మాకు గిట్టుబాటు ధర కానీ, దానికి సంబంధించిన బోనస్ కానీ, 500 బోనస్ కానీ, రుణమాఫీ కానీ, అలాంటి నాకైతే రుణమాఫీ జరిగిందండి. 2 లక్షల రుణమాఫీ జరిగింది. నేను చాలా కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. జై కాంగ్రెస్. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు సాగు చేసిండ్రు, ఎంత దిగుబడి వచ్చింది, బోనస్ ఎంత వచ్చింది? మేము 10 ఎకరాలు దిగుబడి చేసామండి. 10 ఎకరాలు చేస్తే 40 కాడికి కొద్దిగా వెళ్ళింది. కొద్దిగా వాటర్ ప్రాబ్లంలో మొత్తం కలిసి ఒక 250 క్వింటాలు వెళ్ళినాయి. 250 క్వింటాలు వెళ్ళినాయి. దిగుబడి మంచిగానే వచ్చింది. బోనస్ కూడా నిన్న పడింది. కొందరు అన్నారంటే ఏమేస్తారు, వేయరు, పడాయి అంటే చాలా మంది రైతులు నష్టపోయారు బయట అమ్ముకొని. వేరెక్కడ 2300, 2100 పడితే అని చెప్పాం కూడా వాళ్ళు వినలేరు. మా ఫ్రెండ్స్ కొందరు నాపి ఒక 8000 బస్తాల దాకా ఆపించి, మా చైర్మన్ అశోక్ గారికి 8000 బస్తాలు ఆపించి కంపల్సరీ మద్దతు ధర వరకు ఉంటే నేను ఇస్తాను మా చైర్మన్ గారు అశోక్ గారు చెప్పిండు. మద్దతు ధర వరకు పడకుంటే నేను నా ఇంట్లోకి వెళ్ళి కట్టిస్తాను బాధాప్తా చెప్పాడు ఆయన. అట్లా కొందరు శాంతినగర్, కృష్ణానగర్ కొందరు పెద్ద పెద్ద రైతులు 30-40 ఎకరాల రైతులంతా ఆపేశారు. ఆయన అశోక్ ఆపడం వల్ల ఇలా కొందరు రైతులకు చాలా హెల్ప్ అయిపోయింది అశోక్ చైర్మన్ వల్ల. మాకైతే రుణమాఫీ పడ్డది 2 లక్షలు, 1,99,000. మళ్ళీ ఇవి 2 లక్షల, మా ఫ్యామిలీలో 2 లక్షల చిల్లర ఇవి బోనస్ పైసలు పడ్డాయి. అంతా బాగానే ఉంది. సార్ చెప్పండి, సొసైటీ పరిధికి సంబంధించి ఎట్లా బోనస్ సంబంధించినటువంటి వివరాలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఏమంటున్నారు? గతంలో చేసిన ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వాన్ని 100% మేలుగా ఉంది. ఎందుకంటే రైతుల్ని రాజును చేసే ప్రక్రియతోటి ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు, ఈ గవర్నమెంట్కు ఈ రైతులందరూ రుణపడి ఉంటారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ వరేస్తే ఊరే అని తప్పుకోవడానికి వెనుకంచ వేశాడు. అదే వరికి 500 బోనస్ తోటి ముందుకు సాగుతున్నారు. ఈరోజు బోనస్ సంబంధించి రాత్రి నుండి చాలా మంది రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ 500 బోనస్ ఖాళీ డూపేనని అన్నారు గతంలో. ఇప్పుడు మాత్రము బోనస్ పడగానే రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు పంచుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్ మనతో ఉన్నాడు. ఇప్పటికే ఈ సొసైటీకి సంబంధించి దాదాపు 20 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసారు. రైతులకు చెల్లింపులు కూడా అయిపోయింది. తాజాగా బోనస్ కూడా పడుతుంది. సో ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు, రైతులు ఏమంటున్నారు, ఏ రకంగా సాగు సొసైటీ పరిధిలో సాగు ఎట్లా సాగింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మాక్లూరు సొసైటీ పరిధిలో ఎంతమంది రైతులకు బోనస్ వచ్చింది, ఎట్లా బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఏమో నేల నుంచి బోనస్ పడుతుందని చెప్తున్నారు, ఏమంటున్నారు రైతులు? నిజంగా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నా. అన్న, నేను మొన్న 1 year అయింది నేను చైర్మన్ ఎక్కిన తర్వాత. ఈ రాత్రి నుంచి ఫోన్లల్లో సంబరాలు చెప్పుకుంటా నాకు మిఠాయిలు తీసి నేను సొసైటీలో కూర్చున్న ప్రొద్దు నుంచి వాళ్ళే స్వచ్ఛంగా రైతులు వచ్చి మిఠాయిలు నాకు పడ్డాయి. 1,20,000, 1,20,000
లక్ష 22,000 ఒక్కొళ్ళు 1,50,000. ఒక రైతు అయితే స్వయంగా గుంజలకు చెందిన రైతు మాజీ సర్పంచ్ శేఖర్ అన్న అయితే 3,52,000 వచ్చిందని తన స్వీట్ తీసుకొని స్వీట్ నేను సొసైటీలో 9 గంటలకు వచ్చిన ఆయన స్వీట్ తినిపించి స్వయంగా ఆ ఆనందోత్సవాలు అసలు నమ్మలేని నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇంత 3,52,000 అంటే ఫోన్లో చూపెట్టి ఫోన్లో చూపించి 3,52,000 చూపిస్తే నేను అప్పుడు నమ్మిన. మినిమము మేము 3 లక్షల చిల్లర బ్యాగులు కొనుగోలు చేస్తే 500 రైతుల ఖాతాల్లోకి రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు 500 సుమారు 20 కోట్లకు మేము ధాన్యం కొనుగోలు చేస్తే 10 కోట్ల ధాన్యం కొనుగోలకు ఏకతరంగా రుణమాఫీ 500 బోనస్ పడతాయంటే అది ఆనందకర విషయం. ఒక్కొక్కలకు 1,50,000, 2 లక్షలు, 1,20,000, 92,000, 50,000, 10,000 అసలు వాళ్ళు మేము కౌలు చేసినందుకు ఇది చాలా సంతోషం ఉన్నది అనే విధంగా ఇట్లాంటి ప్రభుత్వం గత ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. మేము 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు చేస్తాని 25,000 ఇస్తాను వడ్డీలకు సరిపోయిన ప్రభుత్వం ఇలా ఏకకాలంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది. మా మాటకు ఎట్లా ఇచ్చారో ఎలక్షన్లు ఏ ప్రకారం బోనస్ 500 ఇస్తానని ఎలా చెప్పిందో అదే ప్రకారంగా వెంటనే 48 గంటల లోపే వరి 2,320 రూపాయలు సన్న రకంగా వేసి అదేవిధంగా మళ్ళా బోనస్ అయితే ఏం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్పిండో మంత్రి గారు ఏ మాట చెప్పారో అదేవిధంగా 500 బోనస్ వేసి రాత్రి నిర్పించుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదున్నా చెప్పింది మాట తప్పకుండా చేసింది ప్రభుత్వం. గత సంవత్సరంలో కానీ ఆనాడు వైఎస్ రాజశేఖర ఏకకాలంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా రేవంత్ రెడ్డికి దక్కుతుందని నేను సభాముఖం చెప్తే తెలియజేస్తూ. సో ఇట్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు ఇస్తానటువంటి బోనస్ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి బోనస్ నిన్న నుంచి రైతుల ఖాతాలో జమ అవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 500 రూపాయల బోనస్ ను ఎన్నికల హామీగా ప్రకటించింది. తర్వాత ఇప్పుడు కొనుగోలు దాదాపు 80% కొనుగోలు పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ఒకవైపు కొనుగోలుకు సంబంధించినటువంటి నగదు దాంతో పాటు బోనస్ సంబంధించినటువంటి నగదును రైతుల ఖాతాలో జమ చేస్తుంది. నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి దాదాపు 12,52,00,000 పైచేలకు నిధుల్ని బోనస్ కింద ఆయా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. దాంతో పాటు ఇప్పటికే ఏదైతే కొనుగోలు పూర్తయినాయో 80% కొనుగోలు దాదాపు 82% కొనుగోలు పూర్తయినాయో వాటికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మేరకు ఏదైతే బోనస్ నిన్నటి నుంచి దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో దాంతో రైతులు అయితే నిజామాబాద్ జిల్లా రైతులు అయితే సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోనస్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.